నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ చార్ట్ అకౌంటెంట్ వెంగళశెట్టి అనిల్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అనిల్ గారు, మీతో ప్రీవియస్ సెషన్స్ చేసి ఆల్మోస్ట్ 3-4 మంత్స్ అవుతుంది. అండ్ మా టీం అంతా కూడా అనిల్ గారితో కొత్త సెషన్ పెట్టినట్టు ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు ఈ మధ్య రీసెంట్గా. ఎందుకంటే జూలై వచ్చేసింది, జూలై రాబోతోంది. సో జూలై అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. సో మరి జూలై వచ్చేస్తుంది కాబట్టి కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వారికి ఎటువంటి సలహాలు సూచనలు తెలియజేస్తారు? అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు సర్వసాధారణంగా అందరూ ఎటువంటి తప్పిదాలు చేస్తుంటారు? సో దీని గురించి వివరించగలరు? రైట్ అండి. లైక్ ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎర్లియర్ ఏంటంటే మాన్యువల్గా ఫైలింగ్స్ ఉన్నవి. ఒకప్పుడు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే డిపార్ట్మెంట్కి వెళ్ళి నుంచొని ఒక ఫామ్ ఫిల్ చేసి అక్కడ సబ్మిట్ చేయడం అనేది జరుగుతూ ఉండేది. కానీ ఆఫ్టర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డిజిటలైజేషన్ వచ్చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి ఏంటంటే ఆన్లైన్ ద్వారానే ఫైల్ చేయడం వచ్చేసింది. తర్వాత ఇంకా వెబ్సైట్ అప్గ్రేడ్ చేస్తూ కామన్ మ్యాన్ కూడా అండర్స్టాండబుల్ వేలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేయడానికి వెసులుబాటు వచ్చేసింది అనమాట. సో ఎంత వెసులుబాటు ఉంటుందో చాలామంది చాలా తప్పులు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా చిన్న తప్పిదాలు కూడా ఎక్కువ మూల్యాన్ని చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో కామన్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేస్తారనేది మనం ఇప్పుడు చర్చించుకుందామండి. జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ అంటే చాలామంది రిటర్న్స్కి డ్యూ డేట్ ఎప్పుడు అనేది తెలియదు. అందరు మర్చిపోతారు. సో జనరల్గా ఏంటంటే రిటర్న్స్ స్టార్ట్ అయ్యిద్దని తెలుసు, కానీ కొంతమంది ఏంటంటే చేద్దాం, టైం ఉంది కదా చేద్దాం, ఎప్పుడో చేద్దాం అని కొంతవరకు ఇగ్నోర్ చేసే అవకాశాలు ఎక్కువ మందికి ఉన్నాయి. సో జనరల్గా ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ కనుక డ్యూ డేట్ కనుక మిస్ అయ్యారు అంటే వాళ్ళు పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. సో అప్ టు 10,000 వరకు పెనాల్టీ పేమెంట్స్ అనేవి మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పేమెంట్స్ ఉంటాయి. అదేవిధంగా మనం లాసెస్ ఏదైనా ఇన్కర్ అయినప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తేనే లాసెస్ అనేవి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి అనమాట. సో అలా లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. అది కూడా విత్ ఇన్ డ్యూ డేట్లో ఫైల్ చేయాలి. ఎక్సెప్ట్ హోమ్ లోన్ అనే దానికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. అదర్ బిజినెస్ లోన్స్ కానీ ఏదైనా బిజినెస్ లాసెస్ కానీ ఏదైనా లాసెస్ క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే విత్ ఇన్ డ్యూ డేట్లోనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. అప్పుడే మనకి ఈ క్యారీ ఫార్వర్డ్ బెనిఫిట్ అనేది వస్తుంది. తర్వాత ఒకవేళ ఈ డిలే ఫైలింగ్ వల్ల ఏదైనా ట్యాక్స్ పేమెంట్ కనుక ఉన్నట్లయితే దాని మీద 1% పర్ మంత్ అనేది ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సి వస్తుంది అనమాట. సో ఫస్ట్ మిస్టేక్ అనేది డ్యూ డేట్ అనేది ప్రాపర్గా రిమైండ్ చేసుకొని విత్ ఇన్ డ్యూ డేట్లో ఫైల్ చేయడం అనేది ప్రిఫరబుల్. నెక్స్ట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ ఫామ్స్ అండి. సో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్కి డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫామ్స్ స్పెసిఫై చేశారు. మనకి ITR 1 నుంచి 7 వరకు ఫామ్స్ ఉన్నాయి. సో 1 ఎవరు ఫైల్ చేయాలి, 2 ఎవరు ఫైల్ చేయాలి అనేది ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మనం ఫామ్ సెలెక్షన్ అప్పుడే వాళ్ళు కామన్ మ్యాన్కి అండర్స్టాండబుల్ అయ్యే విధంగా మనం ఏదైనా ఇన్కమ్ సోర్సెస్ చెప్తే దానికి తగ్గట్టుగా ఫామ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనం చేయాల్సిన ఫామ్ కంటే రాంగ్ ఫామ్ కనుక సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో అప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినా కానీ అది డిఫెక్టివ్ రిటర్న్ కింద కన్సిడర్ చేస్తారు. దాన్ని రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఫామ్ సెలెక్షన్లో వెరీ కాషియస్గా ఉండాలి, కరెక్ట్ ఫామ్స్ చూస్ చేసుకోవాలి. సో ఇది జనరల్గా కామన్గా చేసే మిస్టేక్ అనమాట. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అండి. ఇప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ పోర్టల్లో రిటర్న్ ఫైల్ చేయాలంటే మనం పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. వెబ్సైట్లో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది వస్తాయి. మన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి కామన్గా. సో ఇక్కడ జనరల్గా జరిగే మిస్టేక్ ఏంటంటే మనం ఏదైనా ట్యాక్స్ కన్సల్టెంట్కో ఇన్కమ్ ట్యాక్స్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫీస్కో ఇచ్చినప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేసేటప్పుడు ఏంటంటే ఓటీపీస్ కోసం ఒకవేళ లేట్ అవుతుంది అనుకుంటే ఆ ఆఫీస్ సంబంధించిన ఈమెయిల్ ఐడియో, మొబైల్ నెంబరో, లేకపోతే పక్కనున్న ఫ్రెండ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడియో అట్లాంటి జనరల్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అసెసి లైక్ మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకుండా. అలా జరిగినప్పుడు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అసెసికి కమ్యూనికేషన్ అనేది ఎప్పుడైనా కానీ ఈ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అండి. ఏదన్నా నోటీస్ సంబంధించి కమ్యూనికేషన్ చేయాలన్నా కానీ, ఏదన్నా ఇంటిమేషన్ పంపించాలన్నా కానీ, సో ఈ ఓటీపీస్ పంపించాలన్నా కానీ ఈ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఆర్ క్రూషియల్. సో వన్స్ ఇవి కనుక ప్రాపర్గా ఇవ్వకపోయినట్లయితే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఏదన్నా రివైజ్ చేయండి అని కమ్యూనికేట్ చేశారనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అప్పుడు మనం అది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక నోటీస్ ఏదైనా పంపించారనుకోండి, ఆ నోటీస్కి మనం వెంటనే రెస్పాండ్ అవ్వడానికి టైం పీరియడ్ ఇస్తారు. సో విత్ ఇన్ టైం పీరియడ్లో కనుక మనం రెస్పాండ్ అవ్వకపోతే కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఆ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ప్రాపర్ పర్సనల్ డీటెయిల్స్ మనం ప్రాపర్గా మెన్షన్ చేసినప్పుడే మనకి ఆ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది.
తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామంది చేసే కామన్ మిస్టేక్ అన్ని సోర్సెస్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో మెన్షన్ చేయకపోవడం. సో జనరల్గా ఏంటంటే మనకి శాలరీ ఇన్కమ్ ఉందనుకుందాం, ఎగ్జాంపుల్కి శాలరీ ఇన్కమ్ అంటే ఫామ్ 16 వస్తుంది, దాంట్లో కనిపిస్తుంది, తెలిసిపోతుంది. కానీ రెంటల్ ఇన్కమ్ అనేది కొంతమందికి ఉంటుంది. సో రెంటల్ ఇన్కమ్ హైడ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. జనరల్గా దాన్ని లిమిట్ చేయడానికి ఏం చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫర్ సపోజ్ మీరు రెంట్కి ఉంటున్నారు అనుకుందాం, మీరు ఎంప్లాయర్కి ఒక 1 lakh మించి కనుక రెంట్ పేమెంట్ చేస్తుంటే కంపల్సరీగా మీ ల్యాండ్ ఓనర్ సంబంధించిన పాన్ కార్డ్ అనేది డిస్క్లోజ్ చేయాలి. ఓకే. సో మీరు వన్స్ ఆ డిస్క్లోజ్ చేసినప్పుడు మీ ఓనర్కి మీరు రెంట్ పేమెంట్ చేసినప్పుడు అది ఓనర్కి ఇన్కమ్గా డిపార్ట్మెంట్కి తెలిసిపోతూ ఉంటుంది. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో రెంటల్ ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నా కానీ డిపార్ట్మెంట్కి తెలియదులే, మనం డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదులే అనుకుంటే పొరపాటు. సో డిపార్ట్మెంట్కి మీ రెంటల్ ఇన్కమ్ గురించి కమ్యూనికేషన్ ఉంటుంది. అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటాం. డిపాజిట్ చేసిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. సో చాలామంది దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, తక్కువ అమౌంటే కదా, లేకపోతే ఇంట్రెస్టే కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ అది పొరపాటు. బ్యాంక్లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఎప్పుడైనా కానీ టీడీఎస్ డిడక్ట్ అయి వస్తుంది. సో అది డిపార్ట్మెంట్కి కంపల్సరీగా కమ్యూనికేషన్ ఉంటుంది. సో మనం వన్స్ హైడ్ చేసామో అంటే దానికి ప్రాపర్ కమ్యూనికేషన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి, వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. సో మనకు వచ్చే ప్రతి ఆదాయ మార్గం గురించి మనం తప్పనిసరిగా మెన్షన్ చేయాలి అంటారు. ఎగ్జాక్ట్లీ. మనకి ఎన్ని సోర్సెస్ నుంచి ఇన్కమ్ వస్తుంది ఏంటనేది కూడా. ఎగ్జాక్ట్లీ. తర్వాత వచ్చేసి క్యాపిటల్ గెయిన్స్. ఇదేంటంటే మనం ప్రాపర్టీ సేల్ చేసినప్పుడు కానీ పర్చేస్ చేసినప్పుడు కానీ కొంత క్యాపిటల్ గెయిన్ అనేది అరైవ్ అవుతూ ఉంటాం. సో ఈ ట్రాన్సాక్షన్స్ జనరల్గా జరుగుతూ ఉంటాయి, కానీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ డిస్క్లోజ్ చేయడం అనేది మర్చిపోతూ ఉంటారు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పేమెంట్స్ చేయడం మర్చిపోతూ ఉంటారు. ఒకవేళ లాస్ వచ్చినా డిస్క్లోజ్ చేసే అవకాశం ఉంది, డిస్క్లోజ్ చేయడం మర్చిపోతూ ఉంటారు. సో ఇది కూడా డిపార్ట్మెంట్కి, ఎందుకంటే మనం ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు మన పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్కి ఇచ్చుంటాం కాబట్టి దాన్ని ప్రాపర్గా కమ్యూనికేషన్ చేస్తూ దాన్ని ప్రాపర్గా డిస్క్లోజ్ చేయాలి. తర్వాత ఇంకోటి వచ్చేసి డివిడెండ్స్. సో ఇంతకుముందు ఏంటంటే డివిడెండ్స్ షేర్స్, చాలామంది షేర్ మార్కెట్లో షేర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దాని మీద డివిడెండ్ అనేది ఇయర్లీ ఆర్ క్వార్టర్లీ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ డివిడెండ్స్ అనేవి ఇష్యూ చేస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఒకప్పుడు ఏం జరిగేదంటే డివిడెండ్స్ మీద ట్యాక్స్ అనేది కంపెనీ పేమెంట్ చేస్తూ ఉండేది, డివిడెండ్ అసెసీ చేతిలో ఎగ్జంప్షన్ ఉండేది. రీసెంట్ టైమ్స్లో దాన్ని ఏం చేశారంటే కంపల్సరీగా ఎవరైతే డివిడెండ్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళే ట్యాక్స్ పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఏదైతే డివిడెండ్ ఏం చేస్తామో కంపల్సరీగా దాన్ని డిస్క్లోజ్ చేయాలి, దాని మీద ట్యాక్స్ పేమెంట్స్ చేయాలి. సో ఇది చాలామంది ఇగ్నోర్ చేసే పాయింట్ అండి. ఇంకోటి ఏంటంటే జాబ్ చేంజ్ చేస్తూ ఉంటారు. సో జాబ్ చేంజ్ ఒక పర్టికులర్ ఇయర్లో తీసుకుంటే ఒక 3 months ఒకరి దగ్గర చేస్తుంటారు, లేకపోతే ఒక 6 months ఒక దగ్గర, ఇంకొక 6 months ఇంకొక ఎంప్లాయర్ దగ్గర చేస్తూ ఉంటారు. ఒక ఎంప్లాయరే ఫామ్ 16 ఇచ్చారని అని చెప్పి ఆ ఫామ్ 16 ప్రకారం ఉన్న డేటానే వాళ్ళు ఫైల్ చేస్తూ ఉంటారు. కానీ మనం బోత్ టోటల్ సోర్స్ని క్లబ్ చేసుకొని బోత్ ఎంప్లాయర్స్ దగ్గర నుంచి ఎంతైతే రెవెన్యూ వచ్చిందో దాన్ని ప్రాపర్గా అనాలిసిస్ చేసుకొని టోటల్ మీద మనం ట్యాక్స్ కంప్యూటేషన్ అనేది చేయాలి. సో జనరల్గా ఇది మిస్ అవుతూ ఉంటారు, దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే మైనర్, ఫర్ సపోజ్ ఏదన్నా ఒక మైనర్కి సంబంధించి చాలామంది జనరల్గా చేస్తూ ఉంటారు, పిల్లల పేరు మీద ఏదన్నా షేర్స్ ఇన్వెస్ట్ చేద్దామనో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఏదైనా వస్తుందనో చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మైనర్ పేరు మీద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారో దాని మీద వచ్చే ఎర్నింగ్ పేరెంట్స్కి క్లబ్ చేయాలి. సో పేరెంట్స్ మైనర్కి వచ్చే ఇన్కమ్ని వాళ్ళ ఇన్కమ్గా చూపించుకొని ట్యాక్స్ పేమెంట్స్ చేయాలి. సో ఇది ప్రాపర్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు డిక్లేర్ చేసేటప్పుడు మైనర్ పేరు కనుక ఇన్వెస్ట్మెంట్స్లో డిక్లేర్ చేసేటప్పుడు వాళ్ళ గార్డియన్స్ కింద పేరెంట్సే పెడతాం, వాళ్ళ పాన్ నెంబర్సే తీసుకుంటూ ఉంటారు. సో మైనర్కి వచ్చే ఇన్కమ్ కూడా మనం ప్రాపర్గా మన ఇన్కమ్లో క్లబ్ చేసుకొని డిస్క్లోజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో డిస్క్లోజ్ చేయాలన్నమాట. ఇంకోటి ఇంట్రెస్ట్ ఎర్నింగ్ అండి. సో సేవింగ్స్ అకౌంట్ మీద జనరల్గా ఇంట్రెస్ట్ అనేది రెవెన్యూ వస్తూ ఉంటుంది. సో చాలామంది ఏంటంటే 4-5 సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి, వాళ్ళ మీద ట్రాన్సాక్షన్స్ జరిగిన బేసిస్ చేసుకొని 6 monthsకి ఒకసారి, ఇయర్లీ వన్స్ ఒకసారి సేవింగ్స్ అకౌంట్ మీద ఇంట్రెస్ట్ కూడా డిస్క్లోజ్ చేస్తూ ఉంటారు, లైక్ మన అకౌంట్లో డిపాజిట్ చేస్తూ ఉంటారు. సో చాలామంది ఏంటంటే చిన్న ఇన్కమే కదా, తక్కువే కదా అని అది హైడ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కొంతమంది డిపెండ్స్ అపాన్ ది ట్రాన్సాక్షన్ అమౌంట్ 1000 lakhsలో కూడా ఇంట్రెస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సేవింగ్స్ అకౌంట్ మీద. సో అలా వచ్చిన అమౌంట్ని కూడా మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో డిస్క్లోజ్ చేయాలి, దాని మీద కూడా ట్యాక్స్ కట్టాలి. కానీ ఇక్కడ ఏంటంటే 80 TTA అనేది ఒక సెక్షన్ ఉంది డిడక్షన్స్ మీద, అప్ టు 10,000 వరకు మనం సేవింగ్స్ అకౌంట్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ అనేది డిడక్షన్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ప్రాపర్గా సేవింగ్స్ అకౌంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ని కూడా మనం డిస్క్లోజ్ చేయడం అనేది ఎంతైనా అవసరం. సో ఇట్లా మిస్ మ్యాచ్ వచ్చింది అనుకోండి, ఎందుకంటే డిపార్ట్మెంట్కి ప్రతి దగ్గర ప్రతి దాంట్లో కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఇంకోటి మెయిన్ బేసిక్ చూడాల్సింది ఏంటంటే రికన్సిలేషన్.
ఫామ్ 26AS అనేది ప్రతి ఒక్కరికి ఒక ఫామ్ అనేది కనిపిస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ పోర్టల్లో వెళ్ళిన తర్వాత. దాన్ని లేటెస్ట్గా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ సిస్టమ్ యొక్క ఫీచర్స్ ఏంటంటే ఒక అసెస్సీకి సంబంధించి 45 to 50 సోర్సెస్ నుంచి వాళ్ళకి ఎటువంటి ఇన్కమ్స్ వస్తున్నాయో వాళ్ళు గ్యాదర్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్కి రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, రెంట్స్ కానివ్వండి, డివిడెండ్స్ కానివ్వండి, తర్వాత ప్రాపర్టీ పర్చేస్, కార్ పర్చేస్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, తర్వాత షేర్స్, డివిడెండ్స్, మ్యూచువల్ ఫండ్స్, సాలరీస్, అదర్ క్యాపిటల్ గెయిన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ 45 to 50 సోర్సెస్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఏఐఎస్లలో మనకి డిస్క్లోజ్ అవుతూ ఉంటుంది. ట్రాకింగ్ అవుతుంటుంది, 100% ట్రాకింగ్ అవుతూ ఉంటుంది. కార్డు మీద ఎన్ని సోర్సెస్ నుంచి ఇన్కమ్ అనేది రాబడి అనేది వస్తున్నారు. సో అంత ట్రాకింగ్ అనేది ఉంటుంది ఐటీ వాళ్ళ దగ్గర. ఎగ్జాక్ట్లీ. సో ఆ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ముందు డౌన్లోడ్ చేసుకొని మనం డిస్క్లోజ్ చేసే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ప్రాపర్గా దీనికి మ్యాచ్ అవుతూ చేస్తున్నామా లేదా, సో ఏదైనా మిస్ మ్యాచ్ అవుతుందా, లేకపోతే హైడ్ చేస్తున్నామా, ఎక్కడన్నా తగ్గుతుందా లేదా అనేది ముందు వెరిఫై చేసుకొని అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. సో మనకు ఒక సెక్షన్ ప్రకారం ఏం చేశారంటే అండర్ రిపోర్టింగ్ అంటే తక్కువ రిపోర్ట్ చేస్తున్నాం అనుకోండి 50% పెనాల్టీ వరకు వేసే ఛాన్స్ ఉంది. మిస్ రిపోర్టింగ్ తప్పు రిపోర్ట్ చేస్తున్నాం అనుకోండి ఒకవేళ మన ఇన్కమ్ని 200% వరకు పెనాల్టీస్ లెవీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఎంతో కాషియస్గా ట్రాన్స్పరెన్సీ 100% ఉండాలి. మనకి చాలామంది ఏంటంటే మన ఎర్న్ చేసే ఇన్కమ్ డిపార్ట్మెంట్ వరకు ఏం తెలుస్తుందిలే, చిన్న అమౌంటే కదా మనకేం ఎఫెక్ట్ అవుతుందిలే, తర్వాత చిన్న పర్చేజ్ వల్ల మనకేం మనం డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఏముంది, లెక్క పత్రాలు ఏం లేవు కదా, ఏముంది అనే మైండ్లో ఉంటారు. కానీ అది అట్లా ఉంటే మన అపోహే. డిపార్ట్మెంట్కి ఎండ్ టు ఎండ్ ప్రతి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి తర్వాత పర్చేజెస్ గురించి చెప్పాను కదా 45 to 50 సోర్సెస్ నుంచి డిపార్ట్మెంట్ ట్రాకింగ్ అనేది చేస్తూ ఉంటుంది. అండ్ దట్టు మనం యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. మనం ఏదైనా మర్చిపోయినా కానీ మనం అదంతా ట్రాకింగ్ ఏమేమి ఇన్ఫర్మేషన్ మనం ఇయర్ మొత్తం మీద ఏమేమి చేసాము, ఏమేమి సోర్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పర్చేస్ చేసామో అందుట్లో ఆల్రెడీ పొందుపరిచి ఉంటాయి. సో అది కంపల్సరీగా మనం రికన్సైల్ చేసుకోవాలి. ఇంకొకటి చాలామంది మిస్ అయ్యే ఛాన్స్ ఏంటంటే లైక్ కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే రీఫండ్ కోసం అప్లై చేస్తాం. జనరల్గా ఏదైనా మనం కట్టిన ట్యాక్స్ కంటే లైక్ ఈ డిడక్షన్స్ క్లెయిమ్ చేయడం వల్ల వచ్చే రీఫండ్ బ్యాంక్ అకౌంట్ అనేది ప్రీ వ్యాలిడేట్ చేయాలి. సో ఇది మన బ్యాంక్ అకౌంటే అనేది ఓటీపీస్ ద్వారా బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన ఓటీపీస్ ద్వారా మనం ప్రీ వ్యాలిడేషన్ అనేది ఒక ప్రక్రియ ఉంది. వన్స్ ప్రీ వ్యాలిడేషన్ చేస్తే మాత్రమే మనకి రీఫండ్స్ వస్తాయి. చాలామంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ప్రీ వ్యాలిడేట్ చేయరు, అలాగే వదిలేస్తారు, రిటర్న్ ఫైల్ చేస్తారు, రీఫండ్ రాలేదని వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ మిస్టేక్ ఈ లేట్ అనేది పోవాలి అంటే కంపల్సరీగా మన బ్యాంక్ అకౌంట్ అనేది ప్రీ వ్యాలిడేట్ అయిందో లేదో అనేది ముందు వెరిఫై చేసుకొని అవ్వకపోయింటే ప్రీ వ్యాలిడేట్ చేసుకుంటే మనకి రీఫండ్స్ అనేవి కానీ ఏదైనా ఉన్నా కానీ కంపల్సరీగా డిలే అవ్వకుండా ఉంటాయి. ఇంకోటి మా మెయిన్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేవాళ్ళు ఈ వెరిఫికేషన్ అనేది ఒక ప్రాసెస్ ఉంది. సో మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తాము, జస్ట్ సబ్మిట్ చేసేస్తాము, వదిలేస్తాము. సబ్మిట్ చేసినంత మాత్రాన అది ప్రాసెస్ కంప్లీట్ అయిన కాదు. ఈ వెరిఫికేషన్ అనేది ఒక ప్రక్రియ ఉందన్నమాట. సో ఈ వెరిఫికేషన్ అంటే మనమే చేసాము, ఇది ఏదైతే డిస్క్లోజ్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టే, నేను నా నాలెడ్జ్ ప్రకారమే డిస్క్లోజ్ చేస్తున్నాను అని ఒక అథెంటికేషన్ అనమాట ఒక అసెస్సీ దగ్గర నుంచి. సో ఈ వెరిఫికేషన్ మెథడ్స్ అనేవి కామన్గా చేసేది ఏంటంటే ఆధార్ ఓటీపీ ద్వారా ఈ వెరిఫై చేయొచ్చు, లేదా బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి పాన్ నెంబరు, ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ అనేది ఒక బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి కానీ ఈమెయిల్ ఐడికి కానీ ఓటీపీ వస్తుంది, దాని ద్వారా చేయొచ్చు. లేదా మనం ఏదైతే సబ్మిట్ చేస్తామో సబ్మిట్ చేసిన ఒక అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ని మనం ఫిజికల్గా సైన్ చేసి సెంట్రల్ ప్రాసెసింగ్ బెంగళూరుకి పంపించాల్సిన ఉంటుంది. అలా కాకుండా ఇంకా అదర్ మోడ్స్ ఏంటంటే డిఎస్సి ద్వారా, డీమ్యాట్ అకౌంట్ ద్వారా కూడా చేయొచ్చు. కామన్గా చేసేవి ఏంటంటే ఆధార్ ఓటీపీ కానీ, బ్యాంక్ అకౌంట్ ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ కానీ, తర్వాత సిగ్నేచర్ చేసి ఫిజికల్గా పంపించడం కానీ, ఈ ప్రాసెస్ ద్వారా ఈజీగా ఈ వెరిఫికేషన్ చేస్తేనే మన ఐటీఆర్ ఇన్వాలిడేట్ కాకుండా ఉంటుంది, ఫర్దర్గా ప్రాసెసింగ్కి తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఒకవేళ మనం ఏదన్నా యాక్సిడెంటల్గా తప్పులు చేసినా, ఏదైనా మిస్ చేసినా, ఏదైనా ఇన్కరెక్ట్ డిస్క్లోజర్స్ కనుక చేసినా మనం రివైజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. సో విత్ ఇన్ టైంలో మనం రివైజ్ చేసుకోకపోయినా కానీ మనం చేసిన రిటర్న్ ఇన్వాలిడేట్ అవుతుంది. సో మనం ప్రాపర్గా ఫైల్ చేసామా, చేసిన రిటర్న్ ప్రాపర్గా ప్రాసెస్ అవుతుందా లేదా అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటూ స్టేటస్ని, ఒకవేళ ఏదైనా కమ్యూనికేషన్ వస్తే దాని కమ్యూనికేషన్కి రెస్పాండ్ అవుతూ
రీవైజ్ చేయాల్సిన అవసరం ఏదైనా ఉన్నట్లయితే విత్ ఇన్ డ్యూ డేట్లోనే లైక్ మనకి రివిజన్కి కూడా టైం ఇచ్చారు. మనకి రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్, ఎండ్ ఆఫ్ ది రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ కానీ మన అసెసింగ్ ఆఫీసర్ అసెస్మెంట్ కంప్లీషన్కి కానీ ఈ 2 టైంలో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అనేది ఒక టైం పీరియడ్ స్పెసిఫై చేశారు. సో విత్ ఇన్ డ్యూ డేట్లో మనం కనుక రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేస్తే మనకి ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయకుండా ఈ మిస్టేక్స్ కనుక ఇగ్నోర్ చేసి లైక్ మనం కరెక్ట్ చేసుకొని కనుక రిటర్న్ ఫైల్ చేస్తే మీ రిటర్న్ అనేది ఫర్దర్గా ఫాస్టర్గా ప్రాసెస్ అవుతుంది. లైక్ రీఫండ్స్ ఏదైనా ఉంటే ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటారు. ప్రాసెసింగ్ అండ్ అసెస్మెంట్ కంప్లీషన్ అనేది ఫర్దర్గా ఈజీ వేలో తొందరగా కంప్లీట్ అవుతుంది. సో ఇవి జనరల్గా కామన్గా చేసే మిస్టేక్స్ నా ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకునేవి. సో ఇవి కనుక మనం అవాయిడ్ చేసుకోగలిగినట్లయితే మన చెప్పారు కదా ఈజీగా ఫీజిబుల్ మేనర్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకొని కాన్సిక్వెన్సెస్ నుంచి అవాయిడ్ అవ్వచ్చు. సో మొత్తంగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కల్పించిన వెసులుబాటును కూడా మనం సరైన విధంగా ఉపయోగించుకొని సరైన టైంలో సరైన విధంగా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ ఫైల్ చేస్తే సో మనం పూర్తి సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉందంటారు. ఎగ్జాక్ట్లీ. సో మీరు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఏంటంటే మీరు పర్సనల్గా ఫైల్ చేసుకుంటే మన సగం నాలెడ్జ్ చాలామంది ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ నాలెడ్జ్ గూగుల్ చేసే నాలెడ్జ్తో కాకుండా ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా మీరు కనుక ఫైల్ చేసుకుంటే అడ్వైజరీ కంపల్సరీగా తీసుకుంటే తప్ప మీరు ఏదైనా నోటీస్ వచ్చిందంటే ఫర్దర్గా దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దీని కాస్ట్ కంటే ప్రొఫెషనల్ ఛార్జెస్ కంటే నోటీస్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మనం ముందుగానే మన ప్రొఫెషనల్తో కన్సల్ట్ అయ్యి ట్యాక్స్ కన్సల్ట్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే సగం నాలెడ్జ్తో ఫైల్ చేయడం వల్ల ఏంటంటే మనకి కాస్ట్ ఆఫ్ పెనాల్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ప్రొఫెషనల్ సర్వీసెస్ తీసుకోండి. లైక్ ఈ అడ్వైజర్ ద్వారా వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయంటారు. ఎగ్జాక్ట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఇన్కమ్ ట్యాక్స్ను సరైన విధంగా ఏ విధంగా ఫైల్ చేయాలి, సాధారణంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు అందరూ ఎటువంటి తప్పులు చేస్తారు, ఆ తప్పుల్ని ఏ విధంగా అధిగమించి సరైన విధంగా రిటర్న్స్ అనేవి ఫైల్ చేయాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు చాలా క్రిస్టల్ క్లియర్గా మీ విశ్లేషణ ద్వారా అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి.